నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్ చూద్దాం. నారాయణఖేడ్లో రోడ్డు ప్రమాదం, లారీ బస్సు ఢీ, తప్పిన ప్రమాదం. హుజూర్నగర్ నియోజకవర్గ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులుగా పల్లె క్రాంతికుమార్ నియామకం. వైఎస్ఆర్ పార్టీకి బిగ్ షాక్, తుని నియోజకవర్గంలో 50 కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిక. చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ వాయిదా. రాజ్యసభకు నామినేషన్లు దాఖలు చేసిన వైసీపీ అభ్యర్థులు. పేటీఎం స్వతంత్ర డైరెక్టర్ పదవికి రాజీనామా చేసిన మంజు అగర్వాల్. ఎన్నికల అక్రమాలకు పాల్పడిన వైసీపీ గుర్తింపును రద్దు చేయాలి, వైసీపీపై టీడీపీ మాజీ మంత్రి జవహర్ ఫైర్. మోదీని బీహార్లో నిలువరిస్తాం, నితీష్కు తేజస్వి సవాల్. ఇల్లు కూల్చేయడం ఫ్యాషన్గా మారింది, బుల్డోజర్ చర్యపై హైకోర్టు ఆగ్రహం. జగన్ ప్రభుత్వంపై వైసీపీ బీసీ వింగ్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి ఆగ్రహం. నారాయణఖేడ్ పట్టణ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం లారీ బస్సు ఢీకొన్నాయి. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి కారణం రోడ్డు చిన్నగా ఉండడం, అతివేగమని తెలుస్తోంది. రాష్ట్ర ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ, నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎరగాని నాగన్న గౌడ్ గారి చేతుల మీదుగా హుజూర్నగర్ పట్టణానికి చెందిన పల్లె క్రాంతికుమార్ను జవహర్ నగర్ నియోజకవర్గ మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా క్రాంతికుమార్ మాట్లాడుతూ మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్కి ఎల్లప్పుడూ అండదండగా ఉంటూ న్యాయమైన డిమాండ్ల కొరకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో 50 కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యారు. వారికి మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు గారు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలంటూ ఏపీ సిఐడి దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ మేరకు జస్టిస్ బేలాం, ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విన్నది. అయితే ఈ కేసును తిరిగి ఫిబ్రవరి 26న విచారణ చేస్తామని తెలిపింది. కాగా స్కిల్ స్కామ్ కేసులో హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రాజ్యసభ ఎన్నికలకు వైసీపీ సభ్యులు ఇవాళ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి గొల్లా బాబురావు, వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి సంయుక్త కార్యదర్శి విజయరాజుకు తమ నామినేషన్లను దాఖలు చేశారు. అంతకుముందు వారిని సీఎం జగన్ వారికి బీఫామ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ అభ్యర్థుల వెంట రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి, ప్రభుత్వ చీఫ్ ముదునూరి ప్రసాద్ రాజు, గడికోట శ్రీకాంత్ రెడ్డి, మేడా మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 15తో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండగా పోలింగ్ 27న జరగనుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే, ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.
ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ స్వతంత్ర డైరెక్టర్ బాధ్యతలకు మంజు అగర్వాల్ రాజీనామా చేశారు. కొద్ది రోజులుగా దీని గురించి కథనాలు వచ్చిన నేపథ్యంలో సోమవారం పేటీఎం మాతృ సంస్థ 197 కమ్యూనికేషన్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 1వ తేదీన వ్యక్తిగత కారణాలతో మంజు అగర్వాల్ సంస్థను వీడినట్టు ధృవీకరించింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షల కారణంగానే ఆయన తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మంజు అగర్వాల్ పదవి నుంచి తప్పుకున్నప్పటికీ కంపెనీ కార్యకలాపాలు, వ్యాపారంపై ఎలాంటి ప్రభావం ఉండదని పేటీఎం ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఇక ప్రస్తుత ప్రతికూల పరిణామాల మధ్య నియంత్రణపరమైన విషయాలు, నిబంధనలను అమలు చేసేందుకు పేటీఎం ఓ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల అక్రమాలకు కారణమైన వైసీపీ గుర్తింపును రద్దు చేయాలని మాజీ మంత్రి జవహర్ అన్నారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలు గురుమూర్తి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను రాబోయే ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జగన్ గతంలో నోట్ల కుంభకోణం చేశారని, ఇప్పుడు ఓట్ల కుంభకోణం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో అక్రమాలను ఏ విధంగా చేయాలనే దానిపై తిరుపతి ఉప ఎన్నికలు ఓ మోడల్గా నిలుస్తాయని విమర్శించారు. 1 కాదు 2 కాదు ఏకంగా 35,000 ఓటర్ కార్డులను వైసీపీ నేతలు డౌన్లోడ్ చేశారన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీని గెలిపించడానికే అధికారిక లాగిన్ నుంచి ఓటర్ కార్డులను డౌన్లోడ్ చేశారన్నారు. ఆ ఎన్నికల్లో గెలుపొందిన గురుమూర్తి మళ్లీ అక్కడి నుంచే పోటీ చేస్తారన్నారు. గురుమూర్తి కూడా ఓ తోలుబొమ్మ అని ఎద్దేవా చేశారు. తెర వెనుక ఉండే తోలుబొమ్మలను ఆడించే మనుషులు పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, భూమన, సజ్జల వంటి నేతలని విమర్శించారు. సీఈఓ కార్యాలయంలోనే జగన్ మనుషులున్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు. తిరుపతి ఉప ఎన్నికల తరహా అక్రమాలు ఇంకెన్ని చోట్ల జరిగి ఉంటాయి అని ప్రశ్నించారు. ఎన్నికల అక్రమాలకు పాల్పడిన గురుమూర్తి, పెద్దిరెడ్డి, భూమన, చెవిరెడ్డి వంటి వైసీపీ నేతలను ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హులుగా ప్రకటించాలని జవహర్ డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీని బీహార్లో తాము అడ్డుకుంటామని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సవాల్ విసిరారు. అసెంబ్లీలో నితీష్ కుమార్ ప్రభుత్వం సోమవారం నాడు తమ బలం నిరూపించుకోనుంది. ఈ సందర్భంగా తేజస్వి యాదవ్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ నితీష్ నిబద్ధతను నిలదీశారు. ఇండియా బ్లాక్ నుంచి బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏలో చేరడం ద్వారా 9వసారి సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయడాన్ని ప్రశ్నించారు. ఒకే టర్మ్లో 3 సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రికార్డు ఆయనకే దక్కుతుందంటూ విసురులు విసిరారు. మరోసారి ఆయన పార్టీ మారనే గ్యారంటీ ప్రధానమంత్రి ఇస్తారా అని ప్రశ్నించారు. క్రిమినల్ కేసుల్లో నిందితులపై బుల్డోజర్ చర్యలు తీసుకోవడాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు తప్పుపట్టింది. అధికారులు సరైన విధానం అనుసరించకుండా ఇళ్లను కూల్చివేయడం ఇప్పుడు ఫ్యాషన్ గా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ లాంగ్రీ ఇంటి కూల్చివేతకు సంబంధించిన కేసులో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తిని బెదిరించి ఆత్మహత్య చేసుకునేలా ప్రోత్సహించారనే ఆరోపణలతో లాంగ్రీని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ క్రమంలో స్థానిక అధికారులు అతని 2 అంతస్తుల భవనాన్ని కూల్చివేశారు. ఈ ఘటనపై లాంగ్రీ భార్య రాధా కోర్టును ఆశ్రయించింది. నోటీసులు ఇచ్చారని, కానీ వాటి గురించి వివరించేందుకు సమయం ఇవ్వలేదని పిటిషన్లో పేర్కొన్నారు. తమ బాధలను వినకుండా ఇంటిని కూల్చివేశారని తెలిపారు. తాము కట్టుకున్న ఆ ఇల్లు చట్టవిరుద్ధం కాదని హౌసింగ్ బోర్డులో రిజిస్టర్ అయిందని పేర్కొన్నారు. అంతేకాకుండా బ్యాంకు రుణం తీసుకున్నామని పిటిషన్లో వివరించారు. ఈ కేసుపై విచారించిన జస్టిస్ వివేక్ రుషియా నేతృత్వంలోని ధర్మాసనం కూల్చివేత చట్టవిరుద్ధమని తీర్పు ఇచ్చింది. రాధా లాంగ్రీతో పాటు ఆమె అత్తగారికి ₹1,00,000 అందించాలని ఆదేశించింది. కూల్చివేతలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. స్థానిక పరిపాలన, స్థానిక సంస్థలు న్యాయ సూత్రాలు పాటించకుండా
ప్రొసీడింగ్లు రూపొందించి ఏ ఇంటినైనా కూల్చివేసి వార్తాపత్రికలో ప్రచురించడం ఇప్పుడు ఫ్యాషన్గా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీలో బీసీలు తీవ్ర అణచివేతకు గురవుతున్నారని వైసీపీ బీసీ వింగ్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పెట్టక ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని, జగన్ను సీఎం చేసే వరకు అహర్నిశలు కష్టపడ్డానని, జగన్ గెలుపులో నేను కూడా భాగస్వామ్యం అయ్యానన్నారు. రాష్ట్ర పరిస్థితిని చూస్తే జగన్ రెడ్డి ఒంటెత్తు పోకడా స్పష్టంగా అర్థమవుతుందని, కనీసం రాష్ట్రానికి రాజధాని కూడా లేదని వాపోయారు. అలాగే రాష్ట్రంలోని అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీ వర్గాల జీవితాల్లో పురోగతి కనిపించడం లేదన్నారు. ఈ రోజు నా ఎస్టీ, నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటున్నారే తప్ప వారి మనోగతం అర్థం చేసుకునే పరిస్థితి లేదన్నారు. తాత్కాలికంగా కొన్ని పదవులు ఇచ్చి సామాజిక న్యాయం జరిగిందని, అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నారని చెప్పి చేతులు దులుపుకుంటున్నారన్నారు. నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందనేది ఎంత నిజమో జగన్ సామాజిక న్యాయం కూడా అంతే ఉందన్నారు. ఈ రాష్ట్రంలోని 139 బీసీ వర్గాల ప్రజలు జగన్ను నమ్మామని, వారికి అన్యాయం చేశారని, పేరుకే పదవులు ఇచ్చామని చెబుతున్నారు. కానీ అవి ఉన్నా లేనట్లేనని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని 56 కార్పొరేషన్ చైర్మన్లను జగన్ రెడ్డి కలవలేదని, ఏ ఒక్క కార్పొరేషన్ కూడా నిధులు లేవన్నారు. రాజ్యాంగబద్ధంగా సామాజిక న్యాయం అంటే స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవం అని. కానీ ఈ రాష్ట్రంలోని ఏ వర్గానికి కూడా నోరు మెదిపే పరిస్థితి లేదని తెలిపారు. జగన్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేస్తాడని ఆశించాం, కానీ అది జరగలేదని, కొందరి తాత్కాలిక పదవులు ఇచ్చినా వాటికి పవర్స్ లేవని, అంతేగాక అనేక రకమైన అవమానాలకు గురి అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు ఎక్కడ న్యాయం జరగలేదని, మాకు పదవులు ముఖ్యం కాదని, వాటితో పాటు గౌరవం కూడా కావాలన్నారు. బీసీలకు రిజర్వేషన్లు, డిక్లరేషన్లు ఎక్కడికి పోయాయన్నారు. దీనికోసం బీసీలమంతా కలిసి ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తామని హెచ్చరించారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నారాయణఖేడ్లో రోడ్డు ప్రమాదం, లారీ బస్సు ఢీ, తప్పిన ప్రమాదం. హుజూర్నగర్ నియోజకవర్గ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులుగా పల్లె క్రాంతికుమార్ నియామకం. వైఎస్ఆర్ పార్టీకి బిగ్ షాక్. తుని నియోజకవర్గంలో 50 కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిక. చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ వాయిదా. రాజ్యసభకు నామినేషన్లు దాఖలు చేసిన వైసీపీ అభ్యర్థులు. పేటీఎం స్వతంత్ర డైరెక్టర్ పదవికి రాజీనామా చేసిన మంజు అగర్వాల్. ఎన్నికల అక్రమాలకు పాల్పడిన వైసీపీ గుర్తింపును రద్దు చేయాలి. వైసీపీపై టీడీపీ మాజీ మంత్రి జవహర్ ఫైర్. మోదీని బీహార్లో నిలువరిస్తాం, నితీష్కు తేజస్వి సవాల్. ఇల్లు కూల్చేయడం ఫ్యాషన్గా మారింది, బుల్డోజర్ చర్యపై హైకోర్టు ఆగ్రహం. జగన్ ప్రభుత్వంపై వైసీపీ బీసీ వింగ్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి ఆగ్రహం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.